ఏపీలోని సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమరావతిలోని పరేడ్ మైదానంలో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నీటి భద్రత, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా గాడి తప్పి 18,000 కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్థితిలో మళ్ళీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ ఒక పక్కన పోలవరం, వెలిగొండ, హంద్రీనివ, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర ప్రాధాన్యత ప్రాజెక్టులు, ఇట్లా రిజర్వాయర్లు సైతం. ఎందుకంటే ఈ రోజుకి ఒక ఖరీఫ్ పంట ముగిసినా కూడా ఈరోజు రాయలసీమ పోతే ఇప్పటికీ జలాశయాలు నీటితో కలకల్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మా యొక్క చెరువులన్నీ కూడా కలకల్లాడుతూ ఉండే, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈవేళ మళ్ళీ కలకల్లాడుతూ ఉన్నాయి, ఈవేళ మా భూగర్భ జలాలు సైతం పెరిగినాయి అని చెప్పి ఎంతో తృప్తిని మరి అక్కడ రాయలసీమ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారని. అంటే ఈ రకంగా ఈ 18-20 నెలల చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచన 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలన ఏపీలోని సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమరావతిలోని పరేడ్ మైదానంలో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. నీటి భద్రత, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమరావతిలోని పరేడ్ మైదానంలో మీటింగ్ జరగనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, భారీ ఎత్తున జరిగేటువంటి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి రాబోయేటువంటి నీటి పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సాగునీటి సంఘాల అధ్యక్షులతో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున నీటి సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటుగా నిపుణులు కూడా ఈ సమావేశానికి సంబంధించి భవిష్యత్తులో నీటి వినియోగానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే సంబంధించి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై జరుగుతున్నటువంటి వివాదం నేపథ్యంలో విభజన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటికి సంబంధించినటువంటి అవస్థలు, భవిష్యత్తులో వచ్చేటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ గా మారినటువంటి నేపథ్యంలో దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించి, నీటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా ఈ రోజు డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఇరిగేషన్ వ్యవస్థలో లోటుపాట్లపై చర్చించడం, అదేవిధంగా 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిల చెల్లింపు ద్వారా ఆర్థిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించడం, అదేవిధంగా ఇరిగేషన్ ను గాలిలో పెడుతూ పోలవరం, హంద్రీనివ, పెనుగొండ, గాలేరు వంటి అంశాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై వచ్చినటువంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కీలకంగా చర్చ చేసే అవకాశం ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.